హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని అయితే హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము. ఉత్తర తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము ఈరోజు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక మరోవైపు ద్రోణి చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్, మరట్వాడ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి అయితే గనక 1.5 కిలోమీటర్ల ఎత్తులో సగటు సముద్ర మట్టానికి విస్తరించి ఉంది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితలావర్తనం బలహీనపడింది. వీటన్నిటి ఫలితంగానే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో అయితే కనుక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ద్రోణి ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటుగా చెదురుమదురుగా వర్షాలు, అలాగే మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. ఇక సోమవారం రోజు చూసుకుంటే ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో, అంటే మొత్తం కోస్తాంధ్ర అంతా కలుపుకొని అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. వీటితో పాటు ఇక రాయలసీమ జిల్లాల్లో చూసుకుంటే, అంటే 8 జిల్లాలు కదా రాయలసీమకు సంబంధించి, సో రాయలసీమ జిల్లాల్లో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే పేర్కొంది. సో మొత్తంగా కోస్తాంధ్ర, రాయలసీమ, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట. సో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అయితే కనుక తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది సోమవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.